ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య అకాడమీ గాజువాక. మనం ఈ రోజు నుంచి ఏం ప్లాన్ చేయబోతున్నామంటే అర్థమెటిక్ ఏదైతే సిలబస్ మీకు ఉందో అర్థమెటిక్ని చాప్టర్ వైజ్గా మరియు ప్రతి చాప్టర్లో పార్ట్స్ వైజ్గా మనం వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం వీడియోస్ ఏ రోజు రిలీజ్ చేస్తామని షెడ్యూల్ కూడా త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేమిచ్చే ఇంకో హామీ ఏంటంటే ఏదైతే రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ ఉందో లేదంటే ఏదైతే పర్సంటేజ్ అనే చాప్టర్ ఉందో ఇలా అర్థమెటిక్లో ఉన్న ప్రతి చాప్టర్ని కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా స్మార్ట్ అప్రోచ్తో నువ్వు ఇంతవరకు చూడనటువంటి స్మార్ట్ ట్రిక్స్తో నీకు చెప్పడం జరుగుతుంది. వన్స్ ఈ క్లాస్ పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితేనే అట్లీస్ట్ ఒక వ్యక్తికైనా నువ్వు షేర్ చెయ్యు. నచ్చకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకు నచ్చలేదు ఏంటని. 100% మీకు నచ్చుతుంది, దానికి నాది గ్యారంటీ. ప్లీజ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఈ వీడియోని చూడడం ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు రేషియో ప్రపోర్షన్లో పార్ట్ 1 చూడబోతా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైతే డిస్క్రిప్షన్లో అర్థమెటిక్లో టోటల్ సిలబస్ ఏముంటుంది, నువ్వు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కి ప్రిపేర్ అయినా, లేదు బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, లేదు రైల్వేస్కి ప్రిపేర్ అయినా, స్టేట్ లెవెల్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయినా, లేదు ఎఫ్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, ఎల్ఐసి, ఏఏఓస్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే సిలబస్ ఏమైతే ఉంటుందో ఆ సిలబస్ మొత్తాన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో మనం పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు సిలబస్ మొత్తము ఇస్తాను. ఆ సిలబస్ని మనం ఏం చేస్తామంటే ప్రతిదీ పార్ట్స్ వైజ్గా మీకు కవర్ చేసుకుంటూ వెళ్తాను. ఒకసారి సిలబస్ని చూడండి. సిలబస్ని కూడా మనం ఎంత చక్కగా డిజైన్ చేసాము. సిలబస్ని కూడా నెంబర్స్ బేస్డ్ చాప్టర్స్గా, రేషియో బేస్డ్గా, అదే పర్సంటేజ్ బేస్డ్గా, లేదంటే మనకి ప్యూర్ మ్యాథమెటిక్స్ బేస్డ్గా మనం బ్లాక్స్గా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈగా విడగొట్టుకోవడం జరిగింది. ఒక్కసారి నువ్వు సిలబస్ని చూస్తేనే చాలా ఇంప్రెస్ అవుతావు నా పీడిఎఫ్ ఫైల్లో. ఎందుకంటే మన సిలబస్ని అంత చక్కగా మనం బ్లాక్స్గా విడగొట్టుకోవడం జరిగింది. అయితే మీరు అర్థమెటిక్లో మేజర్గా ఫోకస్ చేయాల్సింది 4 చాప్టర్స్ పైన ఎక్కువగా చేయాలి. అదే రేషియో ప్రపోర్షన్ అనే చాప్టరు, పర్సంటేజెస్ అనే చాప్టరు, తర్వాత ఎల్సిఎం హెచ్ఎఫ్ అనే చాప్టరు, యావరేజ్ అనే చాప్టరు. ఈ 4 చాప్టర్ బలంగా నేర్చుకున్న తర్వాత మిగతా ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. అందు గురించే మనం ఫస్ట్ రేషియో ప్రపోర్షన్ పార్ట్ వైజ్గా మనం నేర్చుకున్న తర్వాత, పర్సంటేజెస్ని మనం పార్ట్ వైజ్గా నేర్చుకున్న తర్వాత, ఎల్సిఎం హెచ్ఎఫ్ నేర్చుకున్న తర్వాత, యావరేజెస్ నేర్చుకున్న తర్వాత మనం ఏదైతే నీకు పీడిఎఫ్ ఫైల్లో మన సిలబస్ని పొందుపరిచామో దానిని ఆర్డర్ వైజ్గా మీకు వెళ్ళడం జరుగుతుంది. అది కూడా మీకు ఎన్ని పార్ట్స్ ఒక్కొక్క వీడియో పడుతుందో అది కూడా మీకు సిస్టమేటిక్గా ఇస్తాము. పీడిఎఫ్ ఫైల్లో మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి, అది మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ చదివినా సరే మీరు మీ యొక్క మేనేజ్మెంట్ని మాకు సిలబస్ అవ్వలేదండి, మాకు చాప్టర్ అవ్వలేదని అడగొచ్చు. అందుకే సిలబస్ మీరు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచి పెట్టుకోండి. అయితే ఇప్పుడు సబ్జెక్ట్లోకి రండి నాన్న. రేషియో ప్రపోర్షన్ అంటే ఏంటి అనేది మనం చూసే ముందు ఫస్ట్ రేషియో ప్రపోర్షన్లో కూడా మనం 2 బ్లాక్స్గా విడగొట్టుకోవడం జరిగింది. దానిలో మనం ఫస్ట్ బ్లాక్ రేషియో అంటే ఏంటో మాట్లాడాలి. అయితే రేషియో అంటే ఏంటి నాన్న అంటే, రేషియో అంటే జనరల్గా తెలుగులో మనం నిష్పత్తి అంటాం. మరి నిష్పత్తి అంటే ఏంటి, అసలు రేషియో అంటే ఏంటి? సింపుల్గా దీన్ని మనం వర్డ్ ఫార్మేట్లో చెప్పాలి అంటే రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్. సింపుల్గా రేషియో అంటే ఏంటి నాన్న, కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్. నాన్న ఏంటండి కంపారిజన్, ఎలా కంపారిజన్ చేస్తామండి అంటే వినండి నాన్న. సీత దగ్గర మనకి 7 మ్యాంగోస్ ఉన్నాయి. సీత దగ్గర 7 మ్యాంగోస్ ఉన్నాయి. మరి రామా దగ్గర 8 మ్యాంగోస్ ఉన్నాయి. రామా దగ్గర 8 మ్యాంగోస్ ఉన్నాయి. మరి రామా దగ్గర 8 మ్యాంగోస్ ఉండి సీత దగ్గర 7 మ్యాంగోస్ ఉంటే మరి ఈ సీత మరియు రామా దగ్గర ఏవైతే మ్యాంగోస్ ఉన్నాయో ఆ మ్యాంగోస్ని మనం రేషియోల్లో చెప్పాలి అంటే కంపారిజన్ చేయడం. ఎలా కంపారిజన్ చేయడం, సీత దగ్గర 7 ఉంటే రామా దగ్గర 8 ఉన్నాయని చెప్పడమే కంపారిజన్. మరి కంపారిజన్ ఏ సింబల్తో చేస్తామంటే ఇలా 7:8 అని చెప్తాం. ఎలా చెప్తాం నాన్న, 7:8 అని చెప్తాం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ, రాధా, కృష్ణ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్కి కృష్ణ దగ్గర 8 యాపిల్స్ ఉన్నాయి.
రాధా దగ్గర 11 యాపిల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు కృష్ణ దగ్గర ఉన్న యాపిల్స్కి రాధా దగ్గర ఉన్న యాపిల్స్కి మధ్య రేషియో కానీ మనం చెప్పాలి అనుకోండి, కంపారిజన్ చేయడం ఎలాగా? కృష్ణ దగ్గర 8 ఉంటే రాధా దగ్గర 11 ఉన్నాయి అంటే రేషియో 8:11 అని చెప్తాం. ఇది మనకు బేసిక్ ఐడియా. కంపారిజన్ రేషియో అంటే కంపారిజన్, ఆ కంపారిజన్ కూడా మనకి ఏ ఇద్దరి మధ్య అయితే మనం మాట్లాడుతామో ఆ ఇద్దరి మధ్యనే చూడాలి. మరి రేషియోని ఎట్లా చెప్తామండి మనం అంటే, రేషియో నాన్న చూడండి ఒక్కసారి. రేషియో అంటే ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు కానీ ఉన్నారు అనుకోండి, లేదు 2 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ 2 వాల్యూస్ మధ్య కానీ మనం రేషియో కానీ చెప్పాలి అంటే ఆ రేషియోని ఏ సింబల్తో ఫస్ట్ డినోట్ చేస్తామంటే దానిని ఏ ఈజ్ టు బి అంటాం, లేదంటే ఏ బై బి అంటాం, లేదంటే ఏ డివైడెడ్ బై బి అంటాం, లేదంటే ఏ ఈజ్ టు బి అని చెప్తూ ఉంటాం. ఇలా ఎలా పిలిచినా సరే ఒకటేనన్నా. అయితే ఏ 2 నెంబర్ల మధ్య అయినా మనం రేషియో కట్టాలి అంటే ఈ సింబల్ను వాడాలని చెప్పాను, లేదంటే ఈ సింబల్ను వాడాలని చెప్పాను. ఎస్పెషల్ ఈ 2 సింబల్స్ ఉపయోగిస్తాం. మరి ఆ సింబల్ను వాడిన తర్వాత రేషియో నువ్వు ఎలా కడతావు అనేది కానీ మనం నేర్చుకోవాలంటే, యాక్చువల్లీ ఏ మరియు బి అనే 2 వాల్యూస్ మనం తీసుకున్నప్పుడు ఆ 2 వాల్యూస్ మధ్య మనం రేషియో కానీ కట్టాలి అనుకుంటే ఆ 2 నెంబర్లు ఏవైతే తీసుకున్నావో ఆ 2 నెంబర్లు ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత కూడా క్యాన్సిల్ అవ్వదు అని అన్నంత వరకు క్యాన్సిల్ చేయాలి. అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్కి 40, 60 అనే 2 నెంబర్లు మనం తీసుకోవడం జరిగింది. మరి 40, 60 అనే 2 నెంబర్లు తీసుకుంటే 40 మరియు 60 మధ్య నువ్వు రేషియో కట్టాలి అంటే ఆ 2 నెంబర్ల మధ్య ఇలా ఈ సింబల్ని యూజ్ చేస్తాం, 40:60 అని. మరి 40:60 ఎప్పుడైతే ఈ సింబల్ మనం యూజ్ చేసామో ఆ సింబల్ని యూజ్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి అంటే, నువ్వు ఏ 2 నెంబర్లు అయితే తీసుకోవడం జరిగిందో ఆ 2 నెంబర్లు ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత కూడా కామన్గా క్యాన్సిల్ అవ్వదు అని అన్నంత వరకు క్యాన్సిల్ చేయాలి. ఎట్లా నాన్న, ఇప్పుడు 40:60 ఉంది, మనకు టేబుల్స్ రావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్తో తగ్గొట్టాం అనుకోండి, 2 2s 2 0s, మరి 2 3s 2 0s, మరి 20 30 ఉంది నాన్న. మరి ఇప్పుడు 40కి 60కి రేషియో 20:30 అని మనం చెప్పొచ్చు అంటే అలా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే 20 మరియు 30 అనేవి కామన్గా ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత కూడా క్యాన్సిల్ అవ్వదానన్నా? ఎస్ అవుతుంది. అందుకే ఇది రేషియో అని చెప్పము. ఫర్ ఎగ్జాంపుల్ 10 టేబుల్ నాకు వచ్చనుకో, 10 2s 10 3s. ఇప్పుడు 2 3ని అబ్జర్వ్ చేయండి. మరి 2 3 అనే నెంబర్లు ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత అయినా కామన్గా క్యాన్సిల్ అవుతాయా చిన్న అంటే నోవే, క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి 40:60 రేషియో మనం 2:3గా చెప్పొచ్చు. అందుకే మీకు టేబుల్స్ పర్ఫెక్ట్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 80:120 ఉంది, వాటి యొక్క రేషియో కట్టాలి అంటే 80:120 అని చెప్పాలి. ఎప్పుడు 80:120 అన్నావో నీకు టేబుల్స్ బాగా వచ్చనుకో, 42s 43s చేస్తావు, రేషియో 2:3 అని చెప్తావు. టేబుల్స్ రాదు అనుకో, దీన్ని ఎలా తన్నుకోవాలి మనం జనరల్గా? 80:120 అంటే 2 40s 2 60s. 10 టేబుల్ బాగా వస్తే 10 4s 10 6s. మరి 4 6 రేషియో చెప్పొచ్చు అంటే నోవే, ఎందుకంటే 4 6 కూడా కామన్గా ఒకటి చేత తప్పించి మరి ఇతర నెంబర్ చేత క్యాన్సిల్ అవ్వంటే అవుతాయి. అంటే 2 2s 2 3s. ఇలా మనం రేషియోని అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకోసారి చెప్తూ ఉన్నాను చూడండి, ఏవైనా 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ 2 వాల్యూస్ మధ్య మనం రేషియో కట్టాలి అంటే ఆ 2 నెంబర్లు ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత కూడా కామన్గా క్యాన్సిల్ అవ్వదు అని అన్నంత వరకు మనం క్యాన్సిల్ చేయాలి. మరి రేషియో అంటే బేసిక్ అంతా చూసాం. అసలు రేషియో అంటే కంపారిజన్ అన్నాం, ఎలా కంపారిజన్ చేస్తామని కూడా చూసాం. అయితే వాడు మనకి ఎగ్జామినర్ మనకి రేషియో ప్రపోర్షన్ పూర్తిగా క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయాలి అంటే అసలు రేషియో ఇచ్చినప్పుడు వాటి యొక్క కాంపౌండెడ్ రేషియోస్ని ఎలా కడతాం అంటే దాని అర్థం ఏంటి? A:B ఇచ్చి B:C ఇస్తే మనం A:B:C ఎలా కడతాం అనేది ఎన్ని రకాలుగా మీకు నేర్పిస్తానో చూడండి. ఇటువంటి బేసిక్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మీరు భయపడకూడదు, మీరు జస్ట్ వినండి. నేను మీకు మ్యాథమెటిక్స్ని అత్యంత ఈజీ వేలో నేర్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి చిన్న A:B ఇచ్చాడు, A:B వచ్చేసి 2:3 ఇచ్చాడు, మెథడ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ B:C = 3:4 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి కావాల్సింది A:B:C.
ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇలా ఎప్పుడైనా 2 రేషియోస్ మనకి ఇచ్చినప్పుడు మనకి ఇలా థర్డ్ రేషియో అడుగుతాడు. A:B ఇచ్చి B:C ఇచ్చి A:B:C అడిగితే దానిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్లో నువ్వు చూసుకోవాల్సింది ఇక్కడ BB ఈక్వల్గా ఉందో లేదో చూడాలి. మరి ఇక్కడ ఎప్పుడైతే BB ఈక్వల్గా ఉందో మరి ఇక్కడ ఈ నెంబర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. మరి ఆ నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఇక్కడ BB ఎప్పుడైతే ఈక్వల్గా ఉందో ఇక్కడ 3 ఎప్పుడైతే ఈక్వల్గా ఉందో డైరెక్ట్గా మనం ABCని ఏ వాల్యూ తినక దానిని రాయొచ్చు. అంటే AB వాల్యూ ఎలా ఉంది 2 3, మరి C వాల్యూ ఎంత ఉంది 4. అలా మనం 2:3:4 అని చెప్పొచ్చు. ఎట్లా మళ్ళీ చూడండి నాన్న, A:B ఫర్ ఎగ్జాంపుల్ 4:5 ఉంది, B:C ఫర్ ఎగ్జాంపుల్ 5:8 ఉంది. మనకి కావాల్సింది A:B:C. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ BB ఈక్వల్గా ఉంది, అట్ ద సేమ్ టైం 5 ఈక్వల్గా ఉంది. అప్పుడు మనం ABC తిన్నగా ఇది ఈక్వల్ ఎప్పుడైతే అయిందో యాజ్ ఇట్ ఈస్గా వాల్యూస్ని మనం రిప్లేస్మెంట్ చేయొచ్చు. అంటే 4:5:8 ఎందుకంటే AB 4 5 C వాల్యూ వచ్చేసి 8. మరి మీరు కామెంట్ బాక్స్లో ఈ యొక్క రేషియోకి మీరు మెథడ్ 1లో ఆన్సర్ తెలియజేయండి. కామెంట్స్ చేసినప్పుడు మెథడ్ 1 ఆన్సర్ అని పెట్టండి, నెక్స్ట్ మెథడ్ 2 అయితే మెథడ్ 2 ఆన్సర్ అని పెట్టండి. A:B ఫర్ ఎగ్జాంపుల్ 4:7, మరి B:C 7:9. దెన్ వీ కామెంట్ ఏంటన్నా A:B:Cకి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఇది మెథడ్ 1 రేషియో కట్టడంలో. ఇప్పుడు మెథడ్ 2 చూద్దాం. చూడండి మెథడ్ 2 వచ్చేసి ఎట్లా అనేది మనం ఇప్పుడు ఒకసారి చూడండి. మెథడ్ 2 ఒకసారి చూడండి. మెథడ్ 2 అనేది యాక్చువల్లీ టూ కాంప్లికేటెడ్, బట్ మెథడ్ 3 మెథడ్ 4 అనేవి చాలా ఈజీగా ఉంటాయి. వీడియోని చూస్తూ ఉండండి, ఎక్సలెంట్ షార్ట్ కట్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ A:B 4:3 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ B:C 2:5 అనుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది A:B:C. సో ఫస్ట్ మనం లాస్ట్ మెథడ్లో ఏం చెప్పాం, మెథడ్ 1లో ఈ రెండు ఈక్వల్గా ఉండాలన్నాం. మరి BB ఈక్వల్గా ఉంది. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈక్వల్గా ఉన్నాయా రెండు నెంబర్లు? లేవు. లేని సందర్భంలో ఈ రెండు నెంబర్లు మనం ఈక్వల్ చేసుకోవాలి. ఎలా ఈక్వల్ చేసుకుంటాము అంటే ఇక్కడ ఏదైతే B ఉందో పైన ఆ B వాల్యూ చేత కింద రేషియోని గుణించాలి. అలాగే ఇక్కడ B వాల్యూ ఏదైతే ఉందో 2 దాని చేత పై వాల్యూని మల్టిప్లై చేయాలి. మరి ఇప్పుడు మల్టిప్లై చేయి. 2 4s 8, 2 3s 6, 3 2s 6, 3 5s 15. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం BBని ఈక్వల్ చేసుకున్నామా లేదా? ఎప్పుడైతే BBని ఈక్వల్ చేసుకున్నామో A:B:C యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ రాయొచ్చు. అంటే A:B 8:6 అండ్ థర్డ్ వాల్యూ 15. ఫర్ ఎగ్జాంపుల్కి A:B 1:2, B:C 4:5 అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది A:B:C. మరి BB ఈక్వల్గా ఉన్నప్పుడు మరి ఇవి కూడా ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైతే ఈక్వల్గా లేదో ఇక్కడున్న 2 చేత కింద రేషియోని, ఇక్కడున్న 4 చేత పై రేషియోని మల్టిప్లై చేయాలి. మరి 4 1s 4, 4 2s 8, మరి 2 4s 8, 2 5s 10. ఇప్పుడు రేషియో కట్టడం అంటే BB ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయాయో ఏ వాల్యూ తినగా ఆ వాల్యూ రాయడం. అంటే 4:8:10 అని రాయడం. ఇదిగోండి AB 4, C వాల్యూ వచ్చేసి 10. మరి ఇలా వచ్చిన తర్వాత కూడా రేషియో కామన్గా ఏదైనా నెంబర్ చేత క్యాన్సిల్ అయితే చేయాలి. మరి 2 2s 2 4s 2 5s. సో 2:4:5. ఇది మెథడ్ 2. మెథడ్ 2ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెథడ్ 3. మెథడ్ 3 మనం చైల్డ్హుడ్లో మన సార్స్ నేర్పారు నాన్న. ఆ మెథడ్ 3 నేర్చుకున్న తర్వాత అసలైన మెథడ్ నేర్పించబోతున్నాం, మెథడ్ 4 అనేది. ఇప్పుడు మెథడ్ 3. మెథడ్ 3 ఎట్లా ఉండబోతుంది చూడండి నాన్న. A:B 4:5, B:C 1:3 ఉంటే మనకు కావాల్సింది A:B:C. సో ఇప్పుడు A:B 4:5 అయితే B:C 1:3 అయితే ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేవు. లేని సందర్భంలో అయినా నాకు కావాల్సింది A:B:C అయితే ఇప్పుడు AB తిన్నగా ఏదైతే రేషియో ఉందో ఆ రేషియోని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. మెథడ్ 3లో 4 5 ఉంది. ఆ 4 5ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి.
4, 5ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. రాసిన తర్వాత పక్కన ఖాళీ ఉంచుకుంటా పక్కన ఏదైతే నెంబర్ ఉంటుందో అది రాయండి. అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆ ఇమ్మీడియట్గా పక్కన ఉన్న నెంబరే ఆ పక్కన రాయాలి, ఎంప్టీ స్పేస్ ఉంచకూడదు. ఇప్పుడు బీసీ 13 కదా, బీసీ తిన్నగా 13 రాయండి. కామన్గా పక్కన ఖాళీ ఉంటే పక్క నెంబరే రాయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాయండి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. 4 1 జా 4, 5 1 జా 5, 5 3 జా 15. ఇది మీ యొక్క రేషియో అవుతుంది. టెన్షన్ పడకండి, వినండి. నాన్న A:B, A:B 4:3, B:C 5:6. నాకు కావాల్సింది A:B:C. ఇప్పుడు నువ్వేమీ చేయకు, ఏ రేషియో తిన్నగా ఆ రేషియోని రాయు, పక్కన ఖాళీ ఉంచుకుంటా పక్క నెంబర్ రాయు. సింపుల్ కాన్సెప్ట్. AB తిన్నగా 4 3 రాయి, మరి పక్కన ఎంటీ స్పేస్ లేకుండా పక్క నెంబరే రాయండి. సో 3. మరి ఇక్కడ 5 6, బీసీ తిన్నగా 5 6 రాయండి. పక్కన స్పేస్ ఉంచుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా 5 రాయండి. మరి అప్పుడు ఏమైద్ది? 4 5 జా 20, 3 5 జా 15, 3 6 జా 18. సో అవర్ రేషియో 20:15:18. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రేషియోని చూసామనుకో, 3:4, 5:7. ఇప్పుడు నాకు కావాల్సింది A:B:C. ఎందుకంటే A:B చెప్పాను, B:C చెప్పాను, A:B:C. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి. మెథడ్ 3 అని చెప్పి ఆన్సర్ని తెలియచేయండి. నెక్స్ట్ మెథడ్ 4 మీరు నేర్చుకోవాల్సింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అప్లై చేయాల్సింది. మెథడ్ వరకు ఏవైతే మనం 3 మెథడ్స్ చూసామో ఈ 3 మెథడ్స్ని కూడా మీరు ఓపికతో సీరియస్గా చూసారు అంటే యువర్ ఏ సిన్సియర్ యాస్పిరెంట్. మీలాంటి సిన్సియర్ యాస్పిరెంట్కి ఎప్పుడు కూడా మన శ్రీయాచార్య అకాడమీ అనేది సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మేమేం ప్లాన్ చేశాము అంటే రానున్న అతి కొద్ది రోజుల్లోనే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్ అన్నీ కూడా కోర్సు రూపంలో అందివ్వడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే, 1 రూపీ కూడా మీ నుంచి తీసుకోకుండా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్ని రానున్న అతి కొద్ది నెలల్లోనే కంటెంట్ మనకి డిజిటల్ బోర్డు పైన ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అంతవరకు కూడా ఏవైతే మనం రేషియో ప్రిపోర్షన్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు అర్థమెటిక్ని పార్ట్స్ వైజ్గా మనం విడగొట్టుకుంటూ చెప్తూ పోతూ ఉంటాం. మీరు చేయాల్సింది ఒకటే, నాకు బూస్టప్ ఇవ్వడానికి ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఏదైతే మన వీడియోస్ మనం రోజు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది అప్లై చేస్తున్నామో, అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియోని మీరు చూసి నచ్చితేనే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్లో ఒకరికైనా షేర్ చేయండి, మరియు మన ఛానల్ రిఫర్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యేటట్లు మనం ఈ యొక్క క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనం ఏదైతే లాస్ట్ 3 మెథడ్స్ మనం నేర్చుకున్నామో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయము. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసే మెథడే 4th మెథడ్. ఆ 4th మెథడ్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4th మెథడ్ ఎట్లా ఉండబోతున్నాను అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో A:B 3:4 మరియు B:C 5:6. మరి ఇప్పుడు మనకు కావాల్సింది A:B:C. మరి ఈ మెథడ్లో మనం ఏం చూడబోతున్నాము అంటే ఈ మెథడ్ని N మెథడ్ అంటాం. N మెథడ్ అంటే ఫస్ట్ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత క్రాస్గా మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత మరలా స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి. అంటే ఎట్లా? ఫస్ట్ స్ట్రైట్గా మల్టిప్లై చేయి అంటే 3 5 జా 3 × 5, 3 5 జా 15. తర్వాత క్రాస్గా మల్టిప్లై చేయాలి, 4 5 జా 20. తర్వాత మళ్ళీ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి, 4 6 జా 24. ఫర్ ఎగ్జాంపుల్ A:B 5:2, మరి B:C 3:4. మనకు కావాల్సింది A:B:C. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి, 5 3 జా 15. తర్వాత క్రాస్గా మల్టిప్లై చేయాలి, 3 2 జా 6. ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి, 2 4 జా 8. ఇది మనకి A:B:C. ఇంకోటి కూడా నేర్చుకుందాం. A:B 1:2, B:C 3:4. మనకు కావాల్సింది A:B:C. మరి ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి, 1 3 జా 3. తర్వాత క్రాస్గా మల్టిప్లై చేయాలి, 3 2 జా 6. ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి, 2 4 జా 8. ఇలా మనం చేయాలి. 4th మెథడ్ మీకు ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. 4th మెథడ్కి మీరు కామెంట్ బాక్స్లో A:B 5:6 అయితే, B:C 7:9 అయితే A:B:C ఎంత అవుతుంది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరియు ఈ వీడియో మొత్తం పార్ట్ 1గా భావించండి. నెక్స్ట్ పార్ట్ 2 అనేది రేషియో ప్రపోర్షన్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ వైజ్గా మనం ప్రతిదీ పోతూ ఉంటుంది. మీలో చాలామందికి ఇప్పుడు 2 2 రేషియోస్ వస్తే ఇలా చేసాం కదండి, 3 3 వస్తే N మెథడ్ ఎలా అప్లికేబుల్ చేయాలి, 4 4 ఇస్తే ఎలా అప్లికేబుల్
చేయాలి, వరుసగా 6 or 7 రేసెస్ ఇస్తే ఎలాగ అప్లికేబుల్ చేయాలి, అన్నీ కూడా ఈజీ వే చేసి చెప్పడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడకండి. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అసలు టెన్షన్ పడకండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. రానున్న రోజుల్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మీకు చాలా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.